ప్రిన్స్ నువ్వా? నేనేరా. ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం తెలియదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరి గాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకొని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. వాడే ప్రిన్స్. ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవడు ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్లు రియాక్షన్లు ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం. ఇంతకు బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగేరా? ఓ ఇదే. ఫ్రెండ్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 10 రూపాయలు డెకరేట్ చేసి తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. తమాషాగా ఉన్నాడే, పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా ఆగు. రేయ్ అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందిరా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుంటుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే. కాదా ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్డ్ గా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రాదురా. నీకు తెలియదు, ప్యారిస్ కి వెళ్దాంరా. ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్ మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Yeah. నువ్వు మాసు కదా? No. Class. ఓహో పేరు కూడా మార్చుకుంటావా? సర్లే నీ పేరు లేదా నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లొంగిపో. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు ల్యాండ్ ఉంది అది కూడా కబ్జా చేసుకో, నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్ లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దప్పా. ప్లీజ్ చేయబ్బా, ఇది చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? అబ్బా డౌట్ వచ్చి అడిగానప్పా, అంతే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకో. ఉన్నది రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైలో పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చు. నువ్వు ఏదో మా కుర్రలు మరీ చెప్పారు మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ.
జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్ కావాలంటే చూడు. చీటింగా? చీటింగా? చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీస్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా. ఇదిగో సైట్ అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిట్ అనుకున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లో చేశాడు, కౌన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడివాలా. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు. ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీది ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. Really? ఈ కొండను చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా బ్లఫ్? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ప్రిన్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్, యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కాక ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి ఎట్లా అయిపోదాం అనుకుంది. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత ఇంటలెక్చువల్ ప్రిన్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న. డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న, తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చేయి. టైటిల్ క్లియరేనా? టైట్లే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అగో, ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ప్రిన్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా, ఆల్రెడీ అభిషేక్ తో పెళ్ళిపోతాను. ఆ విషయం వాడికి తెలియదు కదరా. టోటల్ గా ఈ కాలేజ్ లో మనంత ఏదో ఎవరు లేరురా. అవునరా, ప్రతి ఒక్కరికి బైక్ మీద గర్ల్ ఫ్రెండ్, కానీ మనకు నో బైక్స్, నో గర్ల్ ఫ్రెండ్. ఏంటారా ఈ మధ్య తెగ మెరిసిపోతున్నావు? ఆహా, లైఫ్ అంటే విక్కీ గారిదేరా. టీవీ ఛానల్స్ మార్చినట్టు డైలీ ఒక కమెంట్ మారుస్తాడు. డబ్బమ్మా డబ్బు, వాళ్ళ అయ్యి పెద్ద సౌండ్ పార్టీ. మరి మన అయ్యలో బ్యాండ్ పార్టీ. వాళ్ళు పంపించే డబ్బులు కాలేజ్ కి హాస్టల్ ఫీజుకే సరిపోవట్లేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఏం మెయింటైన్ చేస్తావు? కరెక్ట్. సూపర్ ఫిగర్స్ రా. ఆ ఇద్దరు మీకు, ఈ ఆరెంజ్ మాత్రం నాకు. ఈ సైకిల్ ఫేస్ మీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలట. బబ్లు, ఏయ్, ఈ అవమానం బతకలేదురా. పోయిన చెప్పరా. ఏయ్, నా మాట వినండిరా. ఏయ్, ఆగండి, ఎక్సైట్ అవ్వకండి రా. అంటే చావటానికి కూడా సెప్టెంబర్ దాకా కావాలా? అక్కర్లేదు, రేపు వ్యాలంటైన్స్ డే, అప్పటి వరకు అయితే చాలు. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ జన్మంతా మీరు మాలాంటి అమ్మాయిలు చూసి ఎంజాయ్ చేయడానికి గానీ ఫ్రెండ్షిప్ చేయడానికి పనికిరారా ఇడియట్. అమ్మాయిలు పడేయడానికి కావాల్సింది బాడీ వెయిట్ కాదురా, పర్స్ వెయిట్. పర్స్ వెయిట్ దరిద్రుడు, పర్స్ వెయిట్ రా. హీరో సైకిల్ వేసుకొచ్చినా జీరోలు హీరోలు కారు రా. ఫోన్ బ్లడీ ఫోన్ ఇడియట్. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా బైక్ ని గర్ల్ ఫ్రెండ్స్ ప్రసాదించు స్వామి. ఇంక దూకుతావా? రండ్రా. మావా, చచ్చిపోయాక మన బాడీలు బాగా వాసన వస్తాయారా? బతికున్నప్పుడే వస్తున్నాయి, ఇంకా చచ్చాక రావా? వచ్చినా మనం వాసన పీల్చంగా. అవునరా. దూకండి. ఎందుకు ఆపుతున్నావురా? నేను కాదురా. నువ్వా? మరి భగవంతుడా? కాదు, హరి.